చాలామంది పెళ్ళైన వాళ్ళు కొద్ది రోజుల తర్వాత అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ సెక్స్ లైఫ్ బాగాలేదు అని మా దగ్గరికి వస్తూ ఉంటారు. మెయిన్ రీజన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, డాక్టర్ గారు మా వైఫ్ వెజైనా చాలా లూజ్గా అయిపోయింది, నాకు ఇంతకు ముందు ఉన్న ప్రెషర్ నాకు ఇప్పుడు రావట్లేదు, సో ఇప్పుడు అందుకని మా వైఫ్తో రెగ్యులర్గా సెక్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు, నేను బయట గర్ల్ ఫ్రెండ్స్తో చేస్తేనే నాకు ప్రెషర్ వస్తుంది అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఆడవాళ్ళు వచ్చి, డాక్టర్ గారు ఇప్పుడు మా హస్బెండ్ నా దగ్గరికి రావట్లేదు, ఫ్రీక్వెంట్గా ఆయనకి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇంతకుముందు రెగ్యులర్గా కలిసేవాళ్ళం ఇప్పుడు నా దగ్గరికి అసలు రావట్లేదు అని చెప్తూ ఉంటారు. అంటే ఇది వీళ్ళు అవాయిడ్ చేయడం వల్ల వైఫ్ ఏముంటుంది, ఇంకో విధంగా ఆలోచిస్తుంది. అంటే ఇంకా ఎవరైనా లేడీస్ దగ్గరికి వెళ్తున్నారా, లేదా తన మీద ఇష్టం తగ్గిపోయిందా అన్న దాంతో. సో ఇలాంటి వాళ్ళకు, అంటే ఎవరికైతే వెజైనా లూజ్గా ఉండడం వల్ల ఎవరికైతే సెక్షువల్ ప్లెజర్స్ తగ్గిపోయాయో, ఇప్పుడు వాటికి చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. కొంతమందికి పిఆర్పి అంటే వెజైనాలో పిఆర్పి ఇంజెక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత కొన్ని రకాల థెరపీస్ ఉన్నాయి. అంటే ఆ థెరపీస్ని మనము వెజైనాలో మనకు మగవాళ్ళకి ఎట్లయితే షాక్ వేవ్ థెరపీ ఉందో, ఇక్కడ కూడా ఆడవాళ్ళకి కొంచెం థెరపీస్ ఉన్నాయి. ఈ థెరపీస్లో ఏం చేస్తారంటే, కొంచెం లేజర్ ప్రోబ్స్ని వాడి ఆ వెజైనాని టైట్గా చేయగలుగుతారు. ఇవి చాలా వరకు ఓపీడీ ప్రొసీజర్సే, అంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా ఒక 2 to 3 సిట్టింగ్స్ అంటారు, అంటే 15 డేస్కి ఒకసారి అలా 2 to 3 సిట్టింగ్స్ ఇస్తే ఆ వెజనల్ మజిల్ అనేది కుచించుకుపోయి వెజనల్ టైట్నెస్ వస్తుంది. ఈ రోజుల్లో ఇవన్నీ ట్రీటబుల్ ప్రాబ్లమ్సే. దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కానీ, లేదా ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ చూసే గైనకాలజిస్ట్ని కానీ సంప్రదిస్తే దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ అలా కాకపోతే రేర్ సిచ్యువేషన్లో వెజైనోప్లాస్టీ అని చేస్తారు, అంటే హైమెనోప్లాస్టీ అని చేస్తారు. హైమెనోప్లాస్టీ చేసినప్పుడు కూడా మళ్ళీ వెజనల్ మజిల్స్ టైట్ అవ్వడం వల్ల సెక్షువల్ ప్లెజర్ మళ్ళీ నార్మల్గా వస్తుంది.